హలో గైస్, వెల్కమ్ టు లీలా మాధురి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కర్రీ చూసారుగా ఎంత డెలిషియస్గా ఉందో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక స్టవ్ వెలిగించి బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు వేసి చిటపటలాడాక కొద్దిగా జీలకర్ర కూడా అందులో వేసుకొని బాగా వేగింది అనుకున్న తర్వాత పట్టా, మొగ్గ, బిర్యానీ ఆకు, లవంగాలు వేసుకొని అవి కూడా చిటపటమన్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా అండి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మామూలుగా మిగతా వెజిటబుల్స్తో పోలిస్తే కాలీఫ్లవర్ చాలా తక్కువగా దొరుకుతుంది కదా మార్కెట్లో. అలాగే 2 టమాటోస్ని ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. లైట్గా పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ టొమాటోస్లోనే కొద్దిగా ధనియాలు, సోంపు, పచ్చిమిర్చి వేసి దంపుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి సరిపడా కారాన్ని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగానే కాలీఫ్లవర్ని మనము పసుపు, ఉప్పు వేసుకొని వేడి నీళ్ళల్లో ఉడకపెట్టుకొని తీసుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదండి, అవి మనం చూడలేం కాబట్టి వాటిని ముందుగానే మనం హాట్ వాటర్తో కొద్దిగా ఉడికించిన తర్వాత కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా కూడా. అప్పుడే మనకి బాగుంటుంది. ఇలా ఒకసారి కాలీఫ్లవర్ అంతా వేసిన తర్వాత కలిపేసుకొని కూరకు తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని యాడ్ చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న కర్రీని బాగా కలిపి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ని కర్రీలో వేసుకోవాలి. కొద్దిగా కూర దగ్గర పడుతుంది అన్నాక కొత్తిమీర కూడా వేసేసుకొని కాసేపు ఉడికించి తీసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.